ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. త్వరలో అగ్రిమెంట్ చేసుకుందాం, ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎంజాయ్ ఎంజాయ్. సరే వెళ్ళు. ఒరే, మన కాంప్లిమెంట్ ఇచ్చారా? ఆల్బమ్ సక్సెస్ అయింది కదా. కంగ్రాచులేషన్, సూపర్ రా. ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇచ్చారా. నెక్స్ట్ ఆల్బమ్ కూడా మనతో అగ్రిమెంట్ చేస్తారని చెప్పారు. వచ్చే పార్టీ చేసుకుందాం. ఓకేరా. పల్లవి, ఏంటి వచ్చిన పని అయిపోయిందా? మనం వస్తే ఏ పనైనా అయిపోవాల్సిందే. ఇదిగో. వద్దులే, ఇవ్వు. మళ్ళీ బోర్డు మీద ఎక్కుతాడు. అందుకే వద్దు అంటున్నాను. సరే వస్తాను. ఏ, ఇంత కష్టపడి నేను సైకిల్ మీద అంత దూరం నుంచి తీసుకొచ్చాను. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా? థ్యాంక్స్ చెప్పను. అదేంటి? నువ్వు నాకెందుకు లిఫ్ట్ ఇచ్చావు? ఏముంది, నీ కార్ చెడిపోయింది, నువ్వు అర్జెంటుగా వెళ్ళాలి కాబట్టి ఒక సాటి మనిషికి సాయమని హ్యుమానిటీతో తీసుకొచ్చాను. కాదా, హ్యుమానిటీకి థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎక్స్పెక్ట్ చేస్తే అది హ్యుమానిటీ అవ్వదు. నేను ఆటోలో వెళ్తాను. బాయ్ బాయ్. ఎంత పొగరుడికి సచ్చింది. ఇంత కష్టపడి నిన్నెక్కడికి తీసుకొస్తే థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్తావా? చెప్తా, మళ్ళీ దొరక్కపోతావా? అప్పుడు చెప్తా నీ సంగతి. బేబీ, ఏంటి బేబీ, ఎందుకు ఇలాగా? అయ్య బాబా, చెమట వచ్చేసేలాగా డాన్స్ చేస్తున్నావు. ఏమైందమ్మా? మమ్మీ, ఎంత డాన్స్ ప్రాక్టీస్ చేసినా కాంపిటీషన్ లో నేను ఓడిపోతానేమో అనిపిస్తుంది మమ్మీ. ఏంటి బేబీ, ఎందుకా భయం? కారణం ఏంటి? ఆ పల్లవి. ఆ పల్లవియా? అవును మమ్మీ, ఏం జరిగిందో నీకు తెలియదు కదా. లావుగా ఉంది ఆ పల్లవి, ఏం డాన్స్ చేస్తుంది అని అన్నాం. ఆ గుండమ్మ నేర్పిస్తే మాత్రం దానికి రావాలి కదా అన్నాం. వచ్చేసింది మమ్మీ, అది డాన్స్ నేర్చేసుకుంది. పల్లవి గుళ్ళో డాన్స్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు కాలేజ్ మొత్తం వైరల్ అవుతుంది. ఏమంటున్నావు బేబీ? కంగ్రాచులేషన్స్ పల్లవి. థ్యాంక్ యూ. సింగింగ్ కాంపిటీషన్ లో లాగానే ఈ డాన్స్ కాంపిటీషన్ లో కూడా తను గెలిస్తే నేను... అర్థమైంది బేబీ. ఈ కాంపిటీషన్ లో నీకు ఓటమి ఎదురైతే నువ్వు తట్టుకోలేవని నాకు అర్థమైంది. నీకు ప్రామిస్ చేస్తున్నాను బేబీ. బయట పల్లవి ఎంత డాన్స్ చేసినా కాంపిటీషన్లో మాత్రం డాన్స్ చెయ్యదు, చెయ్యనివ్వను. నిజంగా? నిజంగా బేబీ, నేను ప్రామిస్ చేశాను కదా. ఆ పల్లవిని డాన్స్ కాంపిటీషన్కి రాకుండా చేస్తాను. నువ్వు గెలవడం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఆ పల్లవిని ఏం చేయడానికైనా క్షణం కూడా ఆలోచించను. ఇట్స్ మై ప్రామిస్ బేబీ.
యూ డోంట్ వరీ, నువ్వేం టెన్షన్ పడకు. బాగా చేసింది కదా. వావ్, సూపర్ పల్లవి. అమ్మ పల్లవి, నువ్వు చాలా బాగా డాన్స్ చేసావమ్మా. అయ్యో లేమ్మా, ఏంటిది? అమ్మా, ఇదంతా మీ ఆశీర్వాద బలం వల్లే అమ్మా. మీరు నేర్పించబట్టే నేను డాన్స్ అంత బాగా చేయగలిగాను. అలాంటిదేం లేదమ్మా. పల్లవి, ఈ కాంపిటీషన్ లో నువ్వు ఇలాగే డాన్స్ చేస్తే డెఫినెట్ గా నువ్వే విన్ అవుతావు. అవ్వాలి గీత, పల్లవి ఖచ్చితంగా విన్ అవ్వాలి. పల్లవి, ఖచ్చితంగా నువ్వు గెలుస్తావనే నమ్మకం నాకుంది. ఏంటి ఇద్దరు కలిసి దీన్ని పొగుడుతున్నారు? దేనికో? కామాక్షి, కాలేజ్ లో డాన్స్ కాంపిటీషన్ ఉంది, అందులో పల్లవి పార్టిసిపేట్ చేస్తాను. అవునత్తయ్య, ఆ డాన్స్ కాంపిటీషన్ లో పల్లవి గెలవాలి అని అంటున్నాం. తను డాన్స్ చేసిన వీడియో ఇప్పుడే చూసామత్తయ్య. ఇదిగోండి, మీరు చూడండి. ఏం అవసరం లేదులే. డాన్స్ కాంపిటీషన్లో పల్లవి గెలవాలంటే అక్షత కూడా పార్టిసిపేట్ చేస్తుంది కదా, అంటే అది ఓడిపోవాలనా? కామాక్షి, అలా అని కాదు. మరి ఇది గెలవాలంటే అర్థమేంటి? అంటే అత్తయ్య, పల్లవి బాగా డాన్స్ చేస్తుంది కదా అని. కాదనట్లేదు. మీ ఇద్దరూ పల్లవికిస్తున్న ఇంపార్టెన్స్ అక్షతకు కూడా ఇవ్వాలి అంటున్నాను. అలా అంటావేంటి కామాక్షి? నాకు అక్షితకు పల్లవి సిస్టర్ లాంటిది కదా. ఈ మాట మాటల వరకు బాగానే ఉంటుంది, కానీ చేతల్లో అలా కనిపించట్లేదు. అత్తయ్య, పల్లవిని కూడా మన ఇంటి ఆడపిల్లలాగే అనుకుంటున్నాం కదా, మీరు కూడా. అవును, నేను కూడా అలాగే అనుకుంటున్నాను. మన ఇంటి ఆడపిల్ల అక్షితే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.